ప్లీజ్ కృష్ణ, ఇంకోసారి ఇలా బిహేవ్ చేయొద్దు, ఓకే? ఐఎమ్ సారీ మా. ఇంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో జాబ్, లక్షల్లో ప్యాకేజీలు, మంచి డెసిగ్నేషన్స్, అయినా చిన్న పిల్లల పోటీ పడి కొట్టుకుంటూ ఉన్నారు. సిగ్గుండాలరా మీకు. భూమి, నాకు కొంచెం వాటర్ ఇస్తావా? యా కమ్. లోపల పద. ఏంటి కృష్ణ అంత గట్టిగా వేస్తున్నావు? అయినా ఎక్కడికి వెళ్ళిపోయావు? మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే కలవట్లేదు. వెళ్ళని చెప్పావు కదే. వాళ్ళు పిలిచారు, అందుకే వెళ్ళాను. పిలిస్తే వెళ్ళిపోతావా? లేదు, నిన్ను అడుగుదామనే అనుకున్నా. అయినా నువ్వు కూడా వస్తున్నావని చెప్పారు. అందుకని అలా ఏం చెప్తాను, నమ్మేస్తావా? లేదు కృష్ణ, నువ్వు కూడా వస్తున్నావని చెప్తేనే వెళ్ళాను కృష్ణ. అంటే నేను నిన్నటికి రోజుకి మాట మార్చడంలో కనిపిస్తున్నానా? అరే అందులో మాట మార్చడం ఏముంది? అరే కాల్ చేసి అడుగుదామంటే కాల్ కలవట్లేదు. అయినా చేయకుండా మార్నింగ్ వెళ్ళిపోతే నేనేమనుకోవాలి? ఓ, నీ ఇంట్లో ఉంటున్నా కాబట్టి అన్ని నీకు చెప్పి చేయాలంటావు, అంతేనా? ఇప్పుడు నువ్వు గొడవ పడదామని డిసైడ్ అయ్యావు, అంతే కదా? భూమి, నాకు వచ్చిన కోపం నేను కొట్టినా. భూమి, డోర్ తీ. భూమి, భూమి చెప్పే నీకే. డోర్ తీసావా తీయవా? ఎందుకు అరుస్తున్నావు కృష్ణ? ముందు డోర్ తీ భూమి, చెప్తున్నా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేనేం తప్పు చేసినా కృష్ణ? డోర్ తీయమన్నానా? అర్థమైతలే? అరే నేను ఎవరితో అయినా పోయానా? మన టీంతోనే కదా కృష్ణ వెళ్ళింది. ఏమైంది కృష్ణ నీకు? నువ్వు ఇలా కోపడుతుంటే నాకు భయం అవుతుంది కృష్ణ. అసలు నేను ఏం తప్పు చేసినా కృష్ణ? ఎందుకు ఇలా కోపడుతున్నావు? నేనేమన్నా తప్పు చేస్తే చెప్పు కృష్ణ, మార్చుకుంటా. కానీ నువ్వు ఇలా కోపడుతుంటే నాకు భయం అవుతుంది కృష్ణ. నీకు నచ్చని పనులు నేను ఎప్పుడు చెయ్యను కృష్ణ. నీకేదైనా వద్దంటే అది నాకు కూడా వద్దు. కానీ నీకు అది ఎందుకు అర్థం కావట్లే కృష్ణ? ప్లీజ్ కృష్ణ. సరే నాన్న, ప్లీజ్ తలుపు తీయవా? ప్లీజ్ నాన్న, కూర్చుని మాట్లాడదాం. నన్ను ఇంకా కొట్టాలని ఉందా కృష్ణ? ఐఎమ్ సారీ నాన్న. నేను అక్కడేం తినలేదు, ఆకలేస్తుంది. సరే, ఫ్రెష్ అయ్యరా, నేను కుక్ చేస్తా. భూమి, నీ ఫ్రెండ్ వచ్చింది. ఏ చైత్ర, ఏంటే పార్టీ నుంచి డైరెక్ట్గా వచ్చేసావా? అయినా నువ్వు అక్కడ ఎక్కువసేపు ఉండలేదుగా. కృష్ణ అక్కడికి రాలేదని వచ్చేసాను. అవును, కృష్ణ అక్కడికి రావట్లేదని నీకు తెలుసు కదా? తెలీదే, తెలిస్తే నేను చెప్తా కదా. నిజమే బాబు, తెలీదు. సరేలే, ఇంకేంటి, ఎలా జరిగింది పార్టీ? ఏమేం తిన్నావే? భూమి,
నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నువ్వెందుకో తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది భూమి. దేని గురించే? ఎలా చెప్పాలి దీనికి? కృష్ణ గురించి. అంటే ఎందుకో కృష్ణ నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది భూమి. ఏమైందా నీకు సడన్గా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకేం కాలేదు, నీకే ఏదో అయ్యింది. వాడి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి నువ్వేదో డిస్టర్బెన్స్లో ఉన్నావు. వాడి కోపానికి నువ్వు ఇంకా బాధపడతావేమో అనిపిస్తుంది భూమి. ఇంకా ఆపుతావా చైత్ర? నీ మాటలు కృష్ణ వింటే బాధపడతాడు. ఇంక ఈ టాపిక్ మాట్లాడకు, వదిలే. అది కాదు భూమి, నేను చెప్పేది విన్. వదిలేమంటున్నానా? అసలు నీకు అర్థం కావట్లేదా? ఏం మాట్లాడుతున్నావే? ఏంటేదో మాట్లాడుతుంటున్నారు? ఏం లేదు కృష్ణ, పార్టీ ఎలా జరిగిందో చెప్తుందంతే. ఓ, నా గురించి కాదా? లేదే, నీ గురించి ఎందుకు మాట్లాడతాం? అదేం లేదు కదే. మరి కృష్ణ వింటే బాధపడతాడన్నారు? అలా ఏమనలేదే. మరి నాకు వినపడింది. లేదు కృష్ణ, మేము పార్టీ గురించే మాట్లాడుతున్నాం, అదేం లేదు. పార్టీ ఎలా జరిగింది? బానే జరిగింది. భూమి, ఉమ్, ఒకసారి బయటికి రా. చెప్పు కృష్ణ. ఏమంటుంది నీ ఫ్రెండ్? అదేమంటుంది, పిచ్చిది. పార్టీ ఎంత గొప్పగా అయిందో చెప్తుందంతే. ఏమైంది కృష్ణ? నీకు అబద్ధం చెప్పడం కూడా చేత కాదు భూమి. మీ ఇద్దరు మాట్లాడుకున్నది నేను విన్నా. నేను నీ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి నీ కష్టాలు మొదలయ్యాయా? కృష్ణ, అలా ఏం లేదు. నా వల్ల నువ్వు బాధపడుతున్నావా? అదేదో పిచ్చిది, ఏందో వాగుతుంది. అవన్నీ నువ్వు పట్టించుకోకు కృష్ణ. అనడం అయితే అనింది కదా. అదన్నంత మాత్రాన నిజమైపోతుందా? తను కనిపిస్తేనే కదా అలా మాట్లాడింది. కృష్ణ, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, ప్లీజ్. లేదు నాన్న, తనన్న మాటలు నా మైండ్లోంచి పోవట్లేదు. మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తనకెందుకు? కృష్ణ ప్లీజ్, వదిలే ప్లీజ్. అది నా మంచి కోసం ఏదో చెప్దాం అనుకుంది అంతే, ఇంకా దానికి ఏ ఇంటెన్షన్ లేదు కృష్ణ. తన్ని సపోర్ట్ చేస్తున్నావా? అంటే తనన్న మాట కరెక్టే అంటావు. కృష్ణ, నీకెలా చెప్తే అర్థమవుతుంది కృష్ణ? నేను నిన్ను అర్థం చేసుకోవట్లేదా భూమి? కృష్ణ ప్లీజ్ వదిలే కృష్ణ, ఈ టాపిక్ ఇక్కడితో. అయినా ఎందుకు ఇంత సీరియస్ తీసుకుంటున్నావు ఈ చిన్న విషయాన్ని? భూమి, తన్ని బెస్ట్ ఫ్రెండ్. తను నా గురించి అలా మాట్లాడుతుంటే రేపు మనం ఫ్యూచర్లో హ్యాపీగా ఉన్నా సరే నన్ను అలాగే చూస్తుంది. ఇది సీరియస్ మ్యాటర్ కాదా? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తనకు ఒకసారి మన ఇంటికి రాకూడదు భూమి. తను నా గురించి లేనిపోయినవని చెప్పి నేను నా దగ్గర దూరం చేద్దామని చూస్తుంది. అందుకే తను ఇంకోసారి ఇంటికి రాకూడదు. కృష్ణ, అది నా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణ. మరి నేనేంటి భూమి? చెప్పు, నేనేంటి? నేను బెటర్ హాఫ్ని కదా. భూమి, పాలు మరిగిపోతున్నాయి. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదే, మామూలుగానే ఉన్నా. కృష్ణ ఏమన్నా అన్నాడా? చచ్చా, ఏమనలేదు. నిజం చెప్పు, ఏమన్నా అన్నాడా? అసలు ఏంటి చైత్ర నీ ప్రాబ్లం? ఏమనలేదని చెప్తున్నాను కదా. ఎందుకు భూమి నీకంత కోపం? లేకపోతే ఏంటే, మా ఇద్దరి మధ్యలో చాలా విషయాలుంటాయి. అవన్నీ నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? చైత్ర, నువ్వు మా ఇద్దరి విషయంలో కొంచెం దూరంగా ఉంటే బెటర్. ప్లీజ్ ఎక్కువ ఆలోచించకు, అర్థమైందా? సరే, అయిపోయిందేదో అయిపోయింది కదా. తను అలా చేస్తుందని అస్సలు అనుకోలేదు తెలుసా. మరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి అంటే ఆ అమ్మాయి కోపం రాదా? ఏం కాదు, తన గురించి నాకు బాగా తెలుసు.
అవి దాని మాటలు కాదు, ఆ ఎదవే అలా చెప్పిస్తున్నాడు. చూడు చైతు, తన లవ్లో వేలు పట్టినంత వరకే తను నీ ఫ్రెండ్. వన్స్ వేలు పెట్టావా నువ్వు అపోజిషన్ పార్టీ అయిపోతావు, లేదా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలకు రీజన్ నువ్వే అవుతావు. ఇది ఫ్యాక్ట్. ఇప్పటికైనా రియలైజ్ అయితే నువ్వు బాగుపడతావు. అది కాదు బావా, వాడు సైకోలా ఉంటాడు. అది వాడి వల్ల సఫర్ అవుతుంటే నేను చూస్తూ ఉండలేను. నువ్వే అంటావు కదా ప్రేమ అంటే ప్రాబ్లం, సఫరింగ్ అని. మరి మీ ఫ్రెండ్ ఏరుకోరి మరీ తెచ్చుకుంది, ఏం చేస్తాం? అది కాదు బావా. అమ్మా ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఎదవ్వా. కిందే ఉన్నమ్మా. చిచి లేదమ్మా, చైత్ర కాదు. 5 minutes అమ్మా, వచ్చేస్తున్నా. సారీ. మీ అబ్బాయిలు అందరూ ఇంతేలేరా. వాడేమో సైకోలా ఉంటాడు, నువ్వేమో పిరుకోడ్లాగుంటావు. మిమ్మల్ని నమ్మడమే వేస్ట్. అనడానికే ఎన్ని మాటలైనా అనొచ్చు ఫ్రీయేగా. వాడే వాళ్ళకి తెలుస్తుంది బాధ. ఏంటి తెలిసేది? ఇంకెప్పుడు మీ అమ్మకి చెప్తావు నువ్వు? చెప్తాలే మెల్లగా. ఛీ, కోపంలో ఈ కారుని గుద్దేస్తావు. మళ్ళీ కారు రిపేర్ బొక్క. భూమి, భూమి, ఏంటి దాని గోలా? ప్రశాంతంగా నిద్ర కూడా పోనేవుదా? చ్చ! అఖీరా, అఖీరా. భూమి, ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇంకా లేగలేదా? భూమి, లే భూమి. ఫీవర్ వచ్చినట్టుంది. సరే భూమి, తినేసి టాబ్లెట్స్ వేసుకో, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, ఓకేనా? ఏమైంది మా? నాన్న, ఈరోజు లీవ్ పెట్టవచ్చు కదా? దానాతో మాట్లాడతా. సరే, నేను వెళ్ళి నీకోసం టిఫిన్ తీసుకొస్తా, ఓకేనా? చెప్పురానా? ఇప్పుడు మన వాళ్ళు ఏ మాడ్యూల్ మీద వర్క్ చేస్తున్నారు? అది కాల్ అండ్ ఇన్ఫోటెక్ వాళ్ళు చేస్తున్నాము. అర్జెంట్ అని మాత్రం చెప్పుకో, మినిమం 10 days పడుతుంది. నో దాన్ని చేస్తూ ఉండండి, దానికి ఇంకా టైం ఉందిగా. ఈలోపు ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఎలా రానా? అర్జెంట్ రా, మేనేజ్ చేయి. నువ్వే చెప్పి ఎలా చేయమంటావు? దీని మీద నువ్వు ఒక్కడే వర్క్ చేయి, మిగిలిన వాళ్ళు ఆ మాడ్యూల్ మీద వర్క్ చేస్తారు. ఒక్కడనే ఎలా చేస్తాను? పోనీ నీ ఫ్రెండ్ కృష్ణను కూడా యాడ్ చేసుకో. రానా? సరే అయితే భూమి హెల్ప్ తీసుకో. భూమినా? యా, కృష్ణ ఒప్పుకోడా? అవును, భూమి ఇవాళ లీవ్లో ఉంది కదా, రేపు వచ్చిన తర్వాత నన్ను కలవమని చెప్పు. సరే. గుడ్ మార్నింగ్ రానా, పిలిచారు? గుడ్ మార్నింగ్ భూమి, కూర్చో, నీతో కొద్దిసేపు మాట్లాడాలి. చూడు భూమి, మన పర్సనల్ విషయాలు, పర్సనల్ ఎమోషన్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ మన ఆఫీస్ వర్క్ మీద రిఫ్లెక్ట్ అయితే అది మనకే ప్రాబ్లం. యామ్ ఐ కరెక్ట్? మీరు ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళంతా వేరే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. నిన్న సూర్యకు ఒక ఫైల్ ఇచ్చాను, అది నువ్వు తీసుకో, మీ ఇద్దరు కలిసి వర్క్ చేయండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇప్పుడు అర్థమైందా నేను ఇంతకుముందు ఎందుకు అలా చెప్పానో?
ఆ రానా కూడా నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నాడు. నువ్వు పర్సనల్ని ప్రొఫెషన్లో కలపకు నాన్న. నీకు అర్థం కాదే, అది పక్కా ఈ సూర్యగాడ్ ప్లానే. ఒకసారి ఫైలు ఉమ్, ఆ ఫైలు చెప్తా. కృష్ణ వెరీ ఫన్నీ. మే ఐ కమ్ ఇన్? ఆల్రెడీ లోపలికి వచ్చేసావుగా, మ్యాటర్ ఏంటి? ఇది నేను సూర్యకి ఇచ్చి భూమిని తీసుకోమన్న ఫైల్. అందుకే నేను తీసుకొచ్చా. ఒక ఎంప్లాయ్కి ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్లో వేలు పెట్టకూడదు. అది రూల్స్కి అగెనిస్ట్ అన్న విషయం నీకు తెలీదా? ఈ ప్రాజెక్ట్ నేను భూమి చేద్దాం అనుకుంటున్నాం. ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లమే. పోయినసారి భూమి నేను సేవ్ చేసిందన్న విషయం నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? మళ్ళీ నేను ఆ రిస్క్ తీసుకుంటే ఈసారి నిన్ను కాదు, నన్ను ఎవరూ సేవ్ చేయలేరు. అయితే నేను ఒక డిసిషన్కి వచ్చా. ఏంటి, రిజైన్ చేస్తావా? నేను భూమి ఇద్దరం. భూమి రిజైన్ చేసిందన్న విషయం నువ్వెలా చెప్తావు? నేను చెప్తే చేస్తుంది. రానా, నేను చెప్పేది కూల్గా విను. ఈసారి నీకు ఎలాంటి రిమార్క్ లేకుండా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే బాధ్యత నాది. లేదంటే లాస్ నా శాలరీ నుంచి డిడక్ట్ చేసుకో. అది సరిపోదంటే నా జాబ్ పీకే. ఏదో ఒకటి చెప్పు. కృష్ణ, ఏం లేదులే. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే మైండ్ సెట్లో లేవు. వెళ్ళు. ఏ ఏంటే దాని గోలా? అకీరా, కృష్ణ కృష్ణ నిన్ను కృష్ణ కృష్ణ ప్లీజ్ ఆగు కృష్ణ, ప్లీజ్ కృష్ణ. ఏ ఏంటి కూల్ డౌన్? దీనివల్ల పీస్ ఆఫ్ మైండ్ లేకుండా పోతుంది. ఇది మనకు అవసరమా? ఎవరికైనా ఇచ్చే భూమి. అదేంటి కృష్ణ అలా మాట్లాడతావు? అది మన అకీరా. అది నాతో ఎప్పటి నుంచి ఉందో తెలుసా? ఎప్పటి నుంచి ఉంటే ఏంటి భూమి? మనకి ప్రశాంతత లేనప్పుడు ఎందుకు ఇది బర్డెన్? దాన్ని నేను ఎప్పుడు బర్త్డే అని అనుకోలేదు కృష్ణ. కానీ నాకు అది బర్డెన్ లాగానే ఉంది. అరే దీనివల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా. అరే ఇక్కడికన్నా ట్రిప్కి వెళ్దామంటే ఇది ఒంటరిది అయిపోతాను, ఎక్కడికి వెళ్ళకుండా ఆగిపోతున్నాం. మనం దీన్ని పెంచుకుంటున్నామా, అది మనం పెంచుకుంటుందా? దాని పేరు కూడా నువ్వే పెట్టావు కృష్ణ. నిజమే, నేనే పెట్టాను. పేరు పెట్టినంత మాత్రాన ఇంత బర్డెన్ పడ్డం నా వల్ల కాదు భూమి. ప్లీజ్ అలా మాట్లాడకు కృష్ణ. భూమి నువ్వు ఏడవకు. ఐఎమ్ రియల్లీ సారీ. నేను నా పాత ఫ్లాట్కి వెళ్ళిపోతా. నాకు తెలుసు నీకు అకీర్ అంటే చాలా ఇష్టమని. నువ్వు దాన్ని వదులుకోలేవు. కానీ దీనివల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా. నీకు తెలుసు మనకు వచ్చిన ప్రాజెక్ట్ నా కెరియర్లో నాకు ఛాలెంజ్ అని. కానీ దీనివల్ల నేను ఫోకస్ చేయలేకపోతున్నా భూమి. అందుకే నేను నా పాత ఫ్లాట్కి వెళ్ళిపోయి నేను అప్పుడప్పుడు చూడడానికి వస్తున్నా. అలా మాట్లాడతావేంటి కృష్ణ? మరేం చేయమంటావు భూమి? నీకు అది కావాలి, నాకు నువ్వు మాత్రమే కావాలి. అదొద్దు, ఇంకా వేరే ఆప్షన్ కనిపించట్లేదు కదా. ప్లీజ్ కృష్ణ అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడమంటావు భూమి? ఈ టాపిక్ని ఇంకా ల్యాక్ చేసి నీకు నేనెక్కువ అదెక్కువ అంటే ఏం చెప్తావు చెప్పు? నీకు నేనెక్కువ అదెక్కువ?
నువ్వే ఎక్కువ కృష్ణ. మరి నా కోసం దాన్ని వదిలేస్తావా? చెప్పు, వదిలేస్తావా? చూసావా? వద్దులే భూమి, నేను నా పాత ఫ్లాట్కి వెళ్ళిపోతా. నువ్వు ఫీల్ కాకు. జాగ్రత్తగా చూసుకోండి. అది వెజిటేబుల్స్, పెరుగన్నం ఇష్టంగా తింటుంది. క్యారెట్స్ దానికి బాగా ఇష్టం. మార్నింగ్ 7 అండ్ ఈవినింగ్ 7 దాని వాకింగ్ టైం. పేరు గుర్తుందిగా, అకీరా.